వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. టీడీపీ అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. కొన్ని సెగ్మెంట్స్లో స్ట్రాంగెస్ట్ ఇన్ఛార్జీలు లేకపోవడంతో కేడర్ ఉన్న పార్టీని ముందుకు నడిపించే నాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఆయా స్థానాలపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇలాంటి టైంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పవర్లోకి రావాలనేది టార్గెట్గా పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. అత్యంత పగడ్బందీగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోంది. నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వంపై ఆందోళనలు చేయడంతో పాటు టికెట్ల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇరు పార్టీల అధినేతలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానిపై ఇప్పటికే అంతర్గతంగా ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. సీట్ల కేటాయింపుతో పాటు ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై కూడా క్లారిటీ కూడా వచ్చినట్లు సమాచారం. ఇరు పార్టీలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సీట్ల కేటాయింపు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. కీలక స్థానాల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఓడించేందుకు బీసీ సామాజిక వర్గాల నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ ఉండటంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలు లేకపోవడంతో కేడర్ ఉన్నా పార్టీని ముందుకు నడిపించే నాయకులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని స్థానాల్లో ఇద్దరేసే అభ్యర్థులు రేసులో ఉండటం కూడా తలనొప్పిగా మారింది. దీంతో ఆయా స్థానాలపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక అభ్యర్థుల అనౌన్స్మెంట్ కూడా ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే టీడీపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.